మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి అరెస్టు సమయంలోనూ టీడీపీ మూకలు బరితెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి రాంబాబుపై 2 అక్రమ కేసులు కూడా నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి. అశోక్, వైఎస్ఆర్సీపీ నేతలు 2 ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ఒకటి, అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు అంటూ ఒక ప్రశ్న. రెండోది, ఇంత జరిగిన ఇన్ని దాడులు జరిగినా టీడీపీ మూకలపై ఒక్క కేసైనా నమోదు చేశారా అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం అయితే అంబటి రాంబాబుపై దాదాపు వందలాది మంది వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్లపైన కేసు ఇప్పటికీ నమోదు చేయనట్లు కూడా మనకు తెలుస్తుంది. సాక్షాత్తు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే వచ్చి మహిళలను తీసుకువచ్చి అలానే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం గోండాలు, తెలుగుదేశం రౌడీ షీటర్లను తీసుకువచ్చి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. దాదాపు 5 గంటలకు పైగా ఆ హింసరచన కొనసాగింది. కానీ వాళ్లపైన ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. దాంతో పాటుగా నిన్న ఉదయం అంబటి రాంబాబు కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. మనం చూసాం, పెద్ద పెద్ద కర్రలతో నడి రోడ్డు పైన తెలుగుదేశం రౌడీలు ఆయన కారుపై అడ్డగించి ఆయన కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ 2 ఘటనల్లో ఒక్కడంటే ఒక్క కేసు కూడా ఇప్పటికీ నమోదు చేయలేదు. కానీ అంబటి రాంబాబు పైన అక్రమ కేసులు బనాయించి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు, ఆ వ్యాఖ్యలపైన కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నా పైన దాడి చేయడానికి వచ్చారు. ఆ సందర్భంలో నన్ను ఉద్దేశించి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను కేవలం వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ ఆ వ్యాఖ్యలు కూడా చేయకూడదు, వాటిని నేను ఉపసంహరించుకుంటున్నానని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఆ చెప్పిన మరుక్షణమే దాదాపు అరగంట తర్వాత తెలుగుదేశం రౌడీ షీటర్లు భారీ స్థాయిలో తరలి వచ్చి తెలుగుదేశం గోండాలు ఆయన ఇంటిపైన, ఆయన కార్యాలయం పైన దాడి చేశారు. దాడి చేసిన వారిని పూర్తిగా వదిలేసి అంబటి రాంబాబు పైన అక్రమ కేసులు బనాయించి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే ఆరోపిస్తుంది, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే అంబటి రాంబాబు పైన హత్యాయత్నానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి పోలీసులు అండగా ఉన్నారు. కేవలం దాదాపు 5 గంటలకు పైగా హింసరచన కొనసాగితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. పోలీసులు తమ ఆధీనంలోకి ఆయన చుట్టుపక్కల ప్రాంతాన్ని తీసుకోలేకపోయారు. పోలీసులు విఫలమయ్యారు. కాబట్టి ఎంత విధ్వంసం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి దాదాపు 9 గంటలకు పూర్తిగా ఎస్పీని కలవడానికి వెళ్లారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీని కలిసిన తర్వాత అడిషనల్ ఎస్పీ నల్లపాడు పోలీస్ స్టేషన్కు అంబటి రాంబాబుని తీసుకువచ్చారని అప్పుడే తరలించడం జరిగింది. అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత కూడా ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. పూర్తిగా ధ్వంసం చేశారు, కారు తగలబెట్టారు. పూర్తిగా విధ్వంసం దాదాపు గంట పాటు కొనసాగింది. అయితే తెల్లవారుజామున 3 గంటల వరకు ఎవరైతే ఈ విధ్వంసంలో పాల్గొన్నారో వాళ్ళంతా బైకులు వేసుకుని చక్కర్లు కొట్టారు. నల్లపాటు పోలీస్ స్టేషన్ వైపు కూడా తిరుగుతూ ఇంతే చేస్తాం, ఇలానే మా పనిష్మెంట్ ఇలానే ఉంటుందంటూ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ చక్కర్లు కొట్టిన పరిస్థితి. పూర్తిగా మీడియాను కూడా రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు అనుమతించలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వచ్చింది, ఆయనతో మాట్లాడతాము, లీగల్ కి సంబంధించిన ఆయన పైన కేసు నమోదు చేశారు కాబట్టి ఆయనతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పారు. కానీ లీగల్ సెల్ కూడా అవకాశం కల్పించలేదు. అయితే మరికొద్దిసేపట్లోనే లీగల్ సెల్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు ఉన్నారు. కార్తీక్. అశోక్, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 2 డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్ళెదుటే ఫర్నిచర్ను ధ్వంసం చేస్తుంటే, కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక హౌస్ దిగ్బంధనం చేసి రాంబాబు గారిని లోపల నుంచి లాక్కెళ్ళి చంపాలనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పారదోలడానికి ఈ పోలీస్ వ్యవస్థ శక్తి సరిపోట్ల. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన మీద సౌత్ ప్రేమ, వాళ్ళ మీద పోస్టింగుల ప్రేమ అనేది బాగా పోలీసులు కష్టం అవుతుంది. అంటే పోలీసెస్ ఆర్ వేరింగ్ ది పచ్చ చొక్కాలు. అందుకని ఈ వ్యవస్థ మనకేం చెప్తుందంటే, ఆ పోలీసు కార్యకర్తలు పోలీసులు మనకేం చెప్తున్నారంటే, రేపు అధికారంలో వచ్చినప్పుడు కూడా మీరు ఇట్టగే చేయండి సార్ అనే భావన. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర 5 ఏళ్ల పరిపాలనలో అందరికీ న్యాయం, ఒక మాట దొల్లినందుకు క్షమాపణ చెప్పాడు. హీ హ్యాజ్ పాసిఫైడ్ అండ్ హీ హ్యాజ్ రివోక్డ్ దట్ వర్డ్. ఆయన వెనక్కి తీసుకున్నాడు ఆ మాటని. క్షమించే మనస్తత్వం ఉండాలి. సరే, ఓకే, పోలీసులు రక్షించేటువంటి రక్షక భటులు ఆ రకంగా ఉన్నారంటే చాలా బాధాకరం. డెఫినెట్గా దిస్ ఇస్ ఇష్యూ. అది కూడా మాజీ మినిస్టర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మనకి చాలా పెద్ద శిక్ష వేస్తున్నారు. ఈ శిక్షల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. అందుకనే డిజిటల్ డైరీ వీఆర్ మెయింటైనింగ్ ఆల్రెడీ. ఈరోజు ఈ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారో ఆ డిజిటల్ డైరీలు అన్నీ కూడా పొందుపరుస్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతీకారం చర్యలు తీసుకోవాలనేటువంటి భావంతో ప్రభుత్వం రావాలని మేము కోరుకోవట్లా. పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడికి మంచి చేయాలనేటువంటి భావంతో ఈ పార్టీ నడుపుతున్నాం. కానీ మీరు లోకేష్ గారు పట్టుకున్నదే రెడ్ బుక్. ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి భావంతో అధికారంలోకి వచ్చినట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం వచ్చినట్టు కనపట్ల. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు, రోడ్ల మీద కర్రలు, కత్తులు, రాడ్స్ అన్నీ పట్టుకుని తిరగడం, లేదంటే హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం, ఒక జంగిల్ రాజ్యం, రోడ్ల మీద తుపాకులు పట్టు తిరుగుతారు, కర్రలు పట్టు తిరుగుతారు, కనబడిన వాళ్ళని కొడతారు, ఇళ్లలో చొరబడి దాడులు చేస్తారనేది ఎక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇదేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరూ రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. ఆ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలిపెట్టము, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కేసులు పెడతాం, హింసిస్తాం, దాడులు చేస్తాం అన్నట్టుగానే చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు అదే కనపడుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇంచుమించుగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. మేము వదిలిపెట్టం, దేవుడు వచ్చినా వదిలిపెట్టమని సాక్షాత్తు అక్కడ నాయకులే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. వాడు అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారా? ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వెళుతుంది, ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నియంతృత్వ పోకడలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కొనసాగుతున్నాయి. ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఒక పక్క ఆ ఫ్రస్ట్రేషన్తో ప్రశ్నించేవారు, మాట్లాడేవారు అందరి మీద దాడులు చేసి తీవ్రంగా అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని. అందులో భాగంగా ఈరోజు రాంబాబు మీద రాడ్లు, కర్రలతో మనం చూసాం. బూతు మాటలు, బూతు పంచాంగం అంతా మాట్లాడి మహిళలు కూడా విచక్షణ మరిచి ఈరోజు రాంబాబు గారి మీద అనరానటువంటి మాటలు మాట్లాడడం, బూతులతో రెచ్చిపోవడం. ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యాంగం, నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ వాళ్ళం మేము? ఏ విధంగా మాట్లాడతారు మీరు ఆ భాషని? ఏ విధంగా మీరు చెప్పులతోటి దాడి చేయమని భూత పురాణాలు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి మాటలతోటి బూతులు తిడుతూ మాపై దాడి చేయవచ్చా? మేము మాకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడితే మీకు నచ్చదా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇంతటి దారుణమైనటువంటి దాడులు మాపై చేస్తూ మానసికంగా, శారీరకంగా, రాజకీయంగా ప్రతి విధంగా మాపై దాడులు చేస్తూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విష సంస్కృతి. ఇది ఒకవేళ పెట్టరేగిపోతే కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ దాడుల్ని ఆపాలి. మా యొక్క సహనాన్ని పరీక్షించొద్దని వారికి తెలియజేస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇస్తుంది.
రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుంది. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మరి సీనియర్ నాయకులు, కాపు నాయకులు, మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారి మీద దౌర్జన్యం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వంలో కూడా మరి సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభన్ గారు కూడా చాలా హెరాస్మెంట్ చేశారు. అంటే కాపులంటే అంత చులకన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాపుల మీద నీకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఒక కాపు నాయకుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ఖండించట్లేదు? దయచేసి ఒక్కసారి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. జగనన్న మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి రాష్ట్రంలో కాపులు ఎప్పుడు ముందుంటారు. మా కాపుల మీద ఈ రాష్ట్రంలో బాగా దారుణాలు జరుగుతున్నాయి. తీవ్రంగా మా వైఎస్ఆర్ పార్టీ కలిసి పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ పాలనలో ఉన్నాము, ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎటుపోయిందో, రెడ్ బుక్ పాలనని కొత్త పాలన ఒకటి మొదలుపెట్టి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు స్వచ్ఛందంగా పెట్టేసుకునే విధంగా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు, ఏమి ఉండదు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయడం అన్నది ఈరోజు ఒకే ఎజెండాగా పెట్టుకొని పాలిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆటవిక రాజ్యంలో ఉండడం కంటే మేమందరం ఒక రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటా ఉన్నాం. లేకుంటే ఇంకెంతమంది ఈ అఘాయిత్యాలకు, ఈ రెడ్ బుక్కు బలవుతారో చెప్పలేనటువంటి పరిస్థితులు. ఇప్పటికే అనేక మంది అమాయకుల్ని పోలీసులు మనకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు మీ తీరు మార్చుకోకుంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజా సునామీలో కొట్టుకుపోతారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి మీరు మీ యొక్క పాలన గురించి పునరాలోచించుకోవాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి తమ వారిపై దాడులు చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా అంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయాయి, రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందంటూ సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు అంబటి ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్లుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా చంద్రబాబు తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దాంట్లో భాగంగానే ఈ హేయమైన దాడులన్నారు. ప్రతిష్టాత్మక ల్యాబ్ల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా తమ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజని, బొల్ల బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. అక్కడితో ఆగకుండా దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే చంద్రబాబు నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనమన్నారాయన. చంద్రబాబు ఒక కరుడుగట్టిన గూండాగా, ఒక నియంతగా తయారయ్యారని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఇటువంటి వైఖరి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వరుసగా తమ పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా
బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత.